రే స్వర్గం అంటే అదేరా. అవునరా, ఇందులో రెడ్డప్ప రంబల మళ్ళీ ఒక్కరోజైనా స్వర్గంలో ఎంజాయ్ చేసి లక్కీ ఛాన్స్ మనకు దొరుకుద్ది అంటావా మావా? ఎల్లవా ఎందుకు అంత వచ్చేసా? కిడ్డప్ కంటే కుదిరింది, మనీ ఒకటిది మజా ఒకటిది అన్నట్టు ఆ కనకంగా సొమ్ము అప్పనంగా అనుభవిస్తున్నాడు. దేనికైనా పెట్టి పుట్టుండాలి రా. రే 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 కరెక్ట్ గా ఇదే సిచ్యువేషన్ సరిపోయే పాట రాశాను, వినండి. ఏంట్రా 36 పళ్ళు రాలగొట్టించుకోవాలనుందా? ఏంటి 36 పళ్ళు ఇస్తావా? అయితే నాకు జాంపులు అంటే ఇష్టం. నాకేమో యాపిల్ పండ్లు అంటే ఇష్టం అమ్మా. నాకు నేరేడు పళ్ళు. అయితే నాకు బత్తాయి పళ్ళు. వీళ్ళకి ఇలా కాదు కానీ ఒకటి తగిలి. ఇది టౌన్ లో కరాటే నేర్చుకున్న దగ్గర నుంచి తెగరెచ్చిపోతుందిరా. రావులమ్మా, మేము 10th పాస్ అయ్యి హ్యాపీగా ఉంటే నువ్వు ఇలా భయపడతావు, ఏం బాగోలేదు. ఇప్పటికి పాస్ అయ్యారా? దీనికే ఇంత బిల్డప్ ఇస్తున్నారేంట్రా? మేము ముందే పాస్ అయ్యాం. మేము లేట్ గా పాస్ అయినా లేటెస్ట్ గా పాస్ అయ్యాం. 10th పాస్ అయితే సరికాదు, ముందుంది ముసళ్ళ పండగ. అంటే అదే వింటర్. కాదు, సమ్మర్. ఈ పొట్టి నిక్కర్లు వేసుకుని మీ మొహాలకి జోకులు. చిన్న పిల్లల్లా లాగులేంట్రా, మాలాగా లంగాలు వేసుకోండి. రాములమ్మ ఎంత అవమానం చేసిందిరా. మనం లంగాలు వేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నావా? పాస్ అయినా మన పవర్ పెరగలేదురా, ఇక లాభం లేదు. దానికి మన పవర్ ఏంటో చూపించాలరా. ఇంకా కూర్చున్నారా? ఎదవన్నారు, ఎదవన్నారా? లేకండి. బా రేయ్, విదేశీ వస్త్ర బహిష్కరణకి రివర్స్ గా మీ నిక్కర్లు మీరే బహిష్కరిస్తున్నారా? చూడలేక చస్తున్నాను, వేసుకోండిరా. రాయ్, ఇప్పటి నుంచి ఇవి మా ఒంటి మీద ఉండడానికి వీల్లేదురా. ఇది ఇదిగు బట్టి రా, చెరువు గట్టు కాదురా. నీ ఎంకమా మేము ఆపానికి కదరా, నీ పని చూసుకో. హలో, అయినా మీరు ఇలా నిక్కర్ లేకుండా తిరిగితే మీ నాన్నలే కాదు ఊరి జనం కూడా ఎరగొడతారు. నీ మొహం, మేమేమన్నా సగం ఏమన్నా గడపలో తిరుగుతా అనుకున్నావా? ఈ రోజు నుంచి మేము ఫ్యాంట్లు వేస్తాము. హలో, మేము పెద్ద మనుషులు అయ్యాము. అంటే చాపెక్కుతారన్నమాట. లేదు, కాలేజీకి వెళ్ళడానికి పడవెక్కుతాం.